వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ ఏఐ టెక్నాలజీ వచ్చాక సాఫ్ట్వేర్ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంటంలో అతిశయోక్తి ఏమి లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని లక్షల్లో తీసేశారు ఈ ఏఐ టెక్నాలజీ దెబ్బకి. దీనివల్ల ప్రస్తుతం ఉద్యోగాల్లో కూడా అభద్రతా భావం ఉంది. ఎప్పుడు ఉద్యోగాల్లో లే ఆఫ్ ప్రకటిస్తారన్న బెంగతోనున్నారు. ఇటీవల మరి ఫేస్బుక్ మెటా ఫౌండర్లో ఒకళ్ళైన మార్క్ జుకర్బర్గ్ ఏఐలో స్కిల్స్ ఉన్న వాళ్ళని కోట్లలో జీతం ఇచ్చి తమ సంస్థలో మరి ఉద్యోగాల్లో చేర్చుకుంటామని ఆయన అనౌన్స్ చేశారు. 24 సంవత్సరాల మ్యాట్ డైక్ అనే వ్యక్తి యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో మరి తను కంప్యూటర్ సైన్స్లో పిహెచ్డి చేయాలనుకున్నారు. కానీ ఆ ఆలోచనని విరమించుకొని తనే ఉద్యోగంలో చేరి ఏఐ టెక్నాలజీలో బాగా పట్టు సాధించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతను మోల్మ్ అనే ఒక ఏఐ చాట్బాట్ను కూడా మరి స్టార్టప్ తయారు చేశాడు. ఇది సంవత్సర కాలంలోనే మిలియన్ల మరి వ్యాపారం చేసింది. ఈ విషయం తెలుసుకున్న జుకర్బర్గ్ మ్యాట్ డైక్ను పిలిపించి తమ సంస్థలో పనిచేయాలని, తనకి నెలకి 11 కోట్లు జీతం ఇస్తానని మరి అడగ్గా దానికి మ్యాట్ డైక్ అంగీకరించలేదు. కానీ అతన్ని వదులుకోవటం జుకర్బర్గ్కి ఇష్టం లేదు. ఎట్టకేలకు నెలకు 22 కోట్ల జీతం, అంటే 4 సంవత్సరాల కాంట్రాక్టు, 2200 జీతం 4 సంవత్సరాలకి ఇవ్వటానికి ఈ మెటా సంస్థ అంగీకరించి కాంట్రాక్ట్ మీద కూడా సైన్ తీసుకుంది. ఈ మ్యాట్ డైక్ మరి ఈ మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్లో లీడ్ రీసెర్చర్గా ఉద్యోగంలో కూడా జాయిన్ అయ్యాడు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఏఐ టెక్నాలజీ అనేది ఒక భూతం కాదు. నేర్చుకోవాలని పట్టుదలతో ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోండి. కొత్తగా ఇటీవల బీటెక్లు అయిన వాళ్ళు కూడా మరి మాస్టర్స్ అయిన వాళ్ళు కూడా ఏఐలో స్కిల్స్ నేర్చుకొని లక్షల్లో మీరు కూడా ఉద్యోగం జీతం వచ్చేటట్టు మరి సంపాదించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఇది ప్రతి కుటుంబానికి ఉపయోగపడుద్ది. నా వీడియో నచ్చిన ప్రతి వారు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మట్టికి మర్చిపోమాకండి. ప్రతి వీడియో మీకు రీచ్ కావాలంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. జై భారత్.